జబర్దస్త్ గా స్టార్ట్ చేయాలంటే జబర్దస్త్ జడ్జెస్ ని పిలిచేయాలి. లెట్స్ వెల్కమ్ ఆ బ్యూటిఫుల్ లాఫింగ్ క్వీన్ రోజా గారు. నా పేరు మీనా కుమారి, నా ఊరు కన్యాకుమారి. నా పేరు మీనా కుమారి, నా ఊరు కన్యాకుమారి. ఓదామా చట్కా సవారి, చేద్దామా జల్సా కచేరి. ఏ పట్టు 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 సుందరి, నువ్వు కొట్టు 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 నీ కొబ్బరి. నా పేరు నా పేరు నా పేరు నా పేరు మీనా కుమారి, నా ఊరు కన్యాకుమారి. రోజా గారు, వేర్ ఇస్ బాబు గారు? బాబు గారు పర్సనల్ వర్క్ అని వెళ్ళారు. నేను చెప్పాను నేను చూసుకుంటాను. ఈ రోజు జబర్దస్త్ కి నేనే బాస్. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం. అంటే బాబు గారు ఇప్పుడు మీరు వినకూడదు ఉమెన్ పవర్. సార్ వచ్చే లోపల ఈ టీమ్ లీడర్స్ మన ఏమేమన్నారు ఈ రోజు వీళ్ళ లెక్క తేల్చేద్దాం. అంతే. పిండి ఆరేద్దాం. టీవీతో ఉండే లాభాలేంటో మనందరికీ తెలుసు, కానీ ఆ టీవీతో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయంటున్నాడు మన రాఘవ. మరి ఆ ప్రాబ్లమ్స్ ఏమిటో, వాటి వల్ల రాఘవకు వచ్చిన నష్టాలు ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. 1980 వరకు ఇట్లాంటి ఒక పిల్ల నా కంట పడలేదు, పడినా వెంట పడలేదు. బంగారక్క చూపే శృంగారక్క. ఏంటి కబుర్లు? పోండి, మీకు నా మీద అసలు ప్రేమే లేదు. రోజు రాత్రి 10 అయితే చాలు, బలవంతంగా తెచ్చుకుంటున్నాను కదా. అది కాదండి, ఎల్లుండి మన పెళ్లి రోజు కదా, నాకేదైనా గిఫ్ట్ కొనివ్వండి. మా ఆఫీస్ లో మా బాసు. బాసా? అయితే మంచి గిఫ్ట్, మంచి గిఫ్ట్. మొహం పగిలిపోతుంది ఏమనుకుంటున్నావు? బాస్ని ఏమన్నా గిఫ్ట్ గా ఇస్తారా? అంటే మా బాసు ఈ మధ్య ఏదో టెలివిజన్ అని కొత్తగా వచ్చిందంటే, టీవీ అంటారంట ముద్దుగా. అంటే దాంట్లో ఏమొస్తాయండి? సినిమాలు వస్తాయి, పాటలు వస్తాయి, నాటికలు ఇలాంటివన్నీ వస్తుంటాయి. నాకు అది కావాలండి, నాకు అది కావాలండి. ఏనుగు పిల్లలకి ఎంతున్నావేంటి? మారం చేస్తున్నాను. నువ్వు చేస్తే దుమారం లాగా ఉంది, మారంలా లేదు. సరేలే, వెళ్ళి నేను తీసుకొచ్చేస్తాను, తొందరగా వచ్చేయండి. ఓకే. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. జాగ్రత్త జాగ్రత్త బాబు, జాగ్రత్త. ఫ్లాష్ బ్యాక్. మళ్ళీ అటు అటు పట్టుకో, అటు పట్టుకో. అయ్యా డార్లింగ్, ఇదేనండి టీవీ అంటే. వెళ్ళు. డార్లింగ్ అన్నట్టు మర్చిపోయాను, కొత్త టీవీ కదా, కొబ్బరికాయ స్వీట్లు ఇలాంటివన్నీ తీసుకొచ్చేస్తాను, నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో. ఈ విషయం అందరికి తొందరగా చెప్పాలి. ఏమండి గోపాలం గారు, మా ఆయన టీవీ తెచ్చారండి. ఏమండి రాజారావు గారు, మా ఆయన టీవీ తెచ్చారు. భారీశ్రీ, భారీశ్రీ. అయ్యో సారీ అండి, మా ఇల్లు అనుకుని. ఇది మీ ఇల్లే? మా ఇంట్లో మీరందరూ ఉన్నారేంటి? ఏ లేదు, కొత్తగా టీవీ కొన్నాడు కదా, మీ ఆవిడకి యాకేసి వచ్చాం. బుద్ధి జ్ఞానం ఉందో లేదో నీకు? స్వీట్లు తెస్తానని చెప్పాను కదా, పూజ చేయాలి కదా, పూజ చేయకుండా నువ్వు టీవీ ఎలా చూపించేస్తావు అందరికి? పూజలు చేసేదాకా పోకరాలు అవుతాయంటే దేని దారిదా అందే. వీడెవడో? మన అప్పరావాళ్ళుడు. వచ్చాడు కానీ బయటికి వెళ్ళకరోయ్. ఊర్లో కోతులు పడి తాటికాయలు పీకేస్తున్నాయి అంటే నీ ముఖం కూడా తాటికాయలాగా ఉంటది కదా, కన్ఫ్యూజ్ అయిపోయి కోతులు నిన్ను చింపేస్తాయి. ఇదిగో ఆనందరం, కూర్చోటి సినిమా అంజయ్. కూర్చుందాం అంటే చూడలేదు ఎక్కడ. గుర్తుందా? ఆడవాసం తగిలితే చాలు అతుక్కుపోతారు. ఆడవాసన అంటే నీ దగ్గరికి వస్తే మాడు వాసన వస్తుంది. ఎప్పుడో సిపాయిలు తిరుగుబాటు కాలంలో పుట్టావు, ఇప్పటిదాకా ఊర్లో ఒక్క మగడైనా సరే నిన్ను ఆడదానిగా గుర్తించాడే.
మన ఇంట్లో నిన్న మొన్న ఏమైనా ఎలకల మంది కొట్టే ఎలక సచిన వాసన వస్తుంది. ఆనందరా నేనే పొద్దున్న స్నానం చేయలేదు. రే టీవీ చూడడానికి వచ్చినప్పుడు స్నానం చేసి రావచ్చు కదరా కంపు నువ్వును. తానాలు చేస్తా ఉంటే పొగరాలు అవుతాయటండి. దారి దాంతే ఈడిదే అది ఈడిదే. ప్రోగ్రామ్ స్టార్ట్ ఉంది. అందరికీ నమస్కారం. ఈ రోజటి కార్యక్రమంలో మొదట నాగలితో దున్నటం ఎలా నేర్పబడును. ఆనందరా నాగలతో దుండడం ఎలాగంటే నీకు ఉపయోగపడుతుంది చూసుకో. దుండం గురించి నాకు చెప్తాడు ఏంటండి? నువ్వు నాకు చెప్తావేంటి? పడు గొంతులోకి వెళ్ళిపోతాయి. ఎందుకు నీకెవరు చెప్పాడు? సిగ్నల్ పోయింది. ఆనందరా ఒకసారి వెళ్ళి యాంటీనా తిప్పాను. యాంటీనా నేను తిప్పడం అంటే నేను తిప్పను. ఆనందరా ఒకసారి తిప్పవా? తిప్పుతాంలే యాంటీనా కదా. నన్ను ముట్టుకుంటావేంటి? సారీ యాంటీనాకి నీకు తేడా కనిపించలేదు. బుద్ధిదా నీకు అసలుకి? వెళ్ళిపో. మా ఇంటికి వచ్చి బుద్ధిందని నన్ను అడుగుతుంటే యాంటీనా తిరిగేసి పొడి చేశానంటే. ఓ అబ్బో ఇంతకన్నా పెద్ద యాంటీనా చూసావులే. లింగు లింగు అంటే ఇంత యాంటీనా తీసుకొచ్చి పొడిచేస్తాడంట. ఈ సెండాలో ఏం లేకపోతున్నాను, కాముగా ఉండమని చెప్పండి. దానికి ఎలాగొద్దని చెప్పారు కదా ఇలాంటి. ఆనందరా కుడి పక్క తిప్పు, ఎడ పక్క తిప్పు, ముందు తిప్పు, వెనక్కి వెనక్కి తిప్పు, వెనక్కి. లేపు 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 అలా లేపు. దాన్ని నోరు మూసుకోమనండి రా. ఏం మాట్లాడుతుంది ఏమన్నా అర్థం అవుతుందా దానికి? దావుల్లో రెండు సీరేస్తాను డైనోసార్ లాగా. ఏమని కూర్చో. ఆనందరా కొద్ది పైకి లేపు. ఎక్కడే ఉంచుతాను, చూస్తే చూడండి లాభి మానేయండి అంతే. నాకు తెలుగు అడుగుతాను. మీరు అందరూ ఒకే టీవీ చూస్తున్నారు కదా, నువ్వు కుడి పక్క తిప్పమంటావు, ఆడు ఎడం పక్క తిప్పమంటాడు. చెప్పండి అంటది. ఇది ఏంటి అర్థం కాదు నాకు. ఏంటండి మీ ఆయన నేను మాట అంటున్నాడు. ఒక్కోసారి నిజాలు కూడా నిష్ఠూరంగానే ఉంటాయిలే అక్క. అక్క అనకే నీ చేత కూడా సెగుడీలు అమ్మించేస్తుంది. దరిద్రం వదిలిపోయింది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. కరెంట్ పోయిందంటే కరెంట్ పోతే పొగరాలు అవుతాయటండి. దారి దాంతే దొరికేసాడు రైడు. దొరికేసాడు. వస్తుందా? కరెంట్ పోయింది కదా, వస్తుందా టీవీ? ఇలా దేని దారి దాందే, నీ దారి దీందే. ఇలా నీకు ప్రత్యేకించి చెప్పాలా నేను? ఎండిపోయిన డైనోసార్లా మొక్క నువ్వు. ఇలా డార్లింగ్ రేపేమో మన పెళ్లి రోజు. వీళ్ళందరూ వచ్చి డిస్టర్బ్ చేశారు నాకు. అర్ధరాత్రి 12 గంటలకి ఏం చూస్తారా మీరు? ఆనందరా మంచి ప్రోగ్రామ్ వస్తుంది ఇప్పుడు. ఒరే గోపాలం, నీకు తపేలం పగిలిపోతే ఏమనుకుంటున్నావో. చూడు నేనేం చేస్తానో తెలుసా? నీ మీద చెయ్యేస్తాను, నరికేస్తా. తరువాత నిన్ను ముద్దు పెట్టుకుంటాను. ఆడు ముద్దెట్టుకుంటానండి. అంటే నాటకం అలాగే ఉంటది మరి. ఆడికి ఇంకా పెళ్లి అవ్వలేదు, దాని మీద చెయ్యది గాడు. వెయ్యొచ్చు, వెయ్యకూడదు, వెయ్యొచ్చు. అయ్యో అయ్యో చుట్టాలింటికి వచ్చే టీవీ గురించి చంపేసుకుని పొడి చేసుకున్నారు. చచ్చిపోయాడు. చచ్చిపోతే పోకరాలు అయిపోతాయి ఏంటంటే దేని దారితో అందే అంటే. చూసావా, ఇచ్చింది ఒక్క డైలాగ్ అయినా ఎలా వాడుకుంటున్నాడు. చచ్చిపోయినా కూడా దాన్ని వాడుకుంటున్నాడు. అయ్యో ఇప్పుడు మనం ఏం చేద్దామండి? పోలీసులు వచ్చి మనం తీసుకెళ్లిపోతారు. పారిపోవాలి అర్జెంట్ గా. టీవీ రావట్లే, కొంచెం యాంటీనా టిప్పు. టీవీ రావట్లేదు, యాంటీనా తిప్పాలా? పొడి చేస్తానేమనుకుంటున్నావు? ఇద్దరు చచ్చిపోయారు అక్కడ పొడుచుకుని. ఇంకా నీకు యాంటీనా తిప్పుతూ కూర్చోవాలి యాంటీనా. ఆడవాసన తగిలితే సార్ పైకి వచ్చాడు వేనా? ఆడవాసన కాదే, నీ దగ్గరికి వస్తే పేడ వాసన వస్తుంది. అర్జెంట్ గా పారిపోతాం. మరి టీవీ కావాలా నీకు? ఇదేనా? అదే. రాఘవ్ గారు, మీ స్కిట్ వల్ల బోల్డ్ అని పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఆ టీవీ, డబ్బా టీవీను, యాంటీనా, ఇవన్నీ ఏమంటారు రోజా గారు? నిజంగానే ఆ గెటపులు చూస్తూనే అర్థమవుతుంది. ఎంటర్ అయ్యేటప్పుడు నేనైతే శాంతి కుమార్ నే చూస్తున్నా. ఏంటేంటో ఎక్స్ప్రెషన్ లా పాత హీరోయిన్ల లాగా. అండ్ నాగిను స్వామి వాళ్ళ స్లాంగ్ బాగుంది. వాళ్ళిద్దరు కొట్టుకోవటం. ఆయన దేని దారి దాందే మీ ఇంట్లోకి వచ్చి నీకు మనశ్శాంతి లేకుండా సరదాగా ఉంది. నైస్.
ధనవంతుడు పేదవాడిని చూసి నవ్వుతాడు, కానీ అదే పేదవాడు ధనవంతుడైతే ఆ స్కిట్ ఏ రేంజ్ కి వెళ్తుందో చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపరాది అండ్ రైజింగ్ రాజూస్ టీమ్. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. లక్ష్మి, ఏమిటి దేవుణ్ణి వేడుకుంటున్నావా? లక్ష్మి, వేడుకో. మన ఇంట్లో ఆనందం పెట్రోల్ ధరల్లా పెరగాలని, బాధలు మన యాంకర్లు వేసుకునే బట్టల్లా తరగాలని కోరుకో లక్ష్మి. మీరేం కోరుకున్నారండి? ఆ పక్కింటి ఆనందరావులాగా నేను కోటీశ్వరుని అవ్వాలనుకుంటున్నాను లక్ష్మి. అంటే ఆయన కోటీశ్వరుడా అండి? లేదు లక్ష్మి, వాడు నాలాగే కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నాడు. అయినా కరెంటు కూడా లేని ఈ కటిక పేదరికం ఏంటండి? నువ్వు ఒక బుక్ తీసి చదువు లక్ష్మి, ఆటోమేటిక్ గా వెలుగు వస్తుంది. ఎలా అండి? ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు లక్ష్మి. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. అశోకుడు చెట్లు నాటించాను, ఏమండి వెలుగు వెలుగు వచ్చేసిందండి. చూసారా, మా ఇంటికి చిన్న వెలుగు రాగానే ఏదో ఇంట్లోకి సన్నీలు వేణు వచ్చినంత ఆనందంగా ఉంది మా ఫ్యామిలీ. అన్నయ్య, ఇంతకంటే దరిద్రం ఉంటుందా అన్నయ్య? ఈ స్కిట్ లో నువ్వు నా చెల్లెల క్యారెక్టర్ చేస్తున్నావు చూసావా, అదే ఇంతకు మించిన దరిద్రం. పేదరికం అంటే ఏంటన్నయ్య? జబర్దస్తుకు రాకముందు మన టీం లీడర్లు అందరూ అనుభవించారే అదే పేదరికం. అసలు ఏంటండి ఈ ధనవంతుడు పేదవాడు మధ్య వ్యత్యాసం ఏంటండి? ఒక అమ్మాయిని చూడడానికి గోడకి సీసీ కెమెరా పెట్టేవాడు ధనవంతుడు, అదే అమ్మాయిని చూడడానికి గోడకి కన్నం పెట్టేవాడు పేదవాడు. పాయింటే. మన ఆస్తి అంతా ఎలా పోయింది అన్నయ్య? దీన్ని చేసుకుంటే లైఫ్ లో చేంజ్ వస్తుంది అని చెప్పారు. మరి చేంజ్ దొరకనంత చేంజ్ వస్తుందని నేను అనుకోలేదు. దేనికైనా అదృష్టం ఉండాలి లక్ష్మి. అదృష్టానికి దురదృష్టానికి తేడా ఏంటి అన్నయ్య? ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గాలికి పైట ఎగిరింది అనుకో, అది అదృష్టం. ఆ. అదే టైంలో మన కళ్ళల్లో ఇసుక పడింది అనుకో, అది దురదృష్టం. అసలు ఈ సుఖ దుఃఖాలు ఎందుకండి? చెప్తాను లక్ష్మి, డ్రా. దుఃఖం అంటే నీలాంటిదే, ఎప్పుడు నాతోనే ఉంటది. సుఖం మీ చెల్లెల్ లాంటిది, అప్పుడప్పుడు వచ్చిపోతుంటది. రోడ్డు మీద ఎవరో అమ్మాయితో తిరుగుతున్నారట కదా. లక్ష్మి, నువ్వు బస్ స్టాండ్ అయితే నేను బస్సు లక్ష్మి. ఈ బస్సు ఎన్ని ఊర్లు తిరిగినా చివరికి ఈ బస్ స్టాండ్ దగ్గరికే వస్తది. నీ మనసులో ఏ ఫీలింగు పెట్టుకోకు ప్లీజ్. అన్నయ్య, నేను కాలేజీకి వెళ్తుంటే నా వెనకాల పడుతున్నారు అన్నయ్య. ఆయా అనుకుని అన్నం పెట్టడానికి పిలుచుంటారులే. ఏమండి, నేను కూడా వీధిలో వెళ్తుంటే నన్ను పేద పిల్ల అంటున్నారండి. గేదె పిల్ల అంటే తప్పు గాని పేద పిల్ల అంటే తప్పే ఉంది లక్ష్మి. ఏంటండి, సరైన భోజనం చేసి చాలా రోజులు అయిందండి. నువ్వు చాలా రోజుల క్రితం తింటేనే ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంత ఉంది, ఇక రోజు తింటే రాజీవ్ గాంధీ స్టేడియం అయిద్దాము. ఇంట్లోకి వెళ్ళి పని చూడు లక్ష్మి. ఇంట్లో ఏముందని? బియ్యం లేవు. పక్కింటికి వెళ్ళు లక్ష్మి. పంచదార లేదు. పక్కింటికి వెళ్ళు లక్ష్మి. మనకు పిల్లలు లేరు. పక్కింటికి వెళ్ళు లక్ష్మి. దేవుడా, లక్ష్మి, నేనేదో ఫ్లోలో అంటే వెళ్ళిపోతావా లక్ష్మి? అంటే నేను నాటిన మొక్కకి ఎవడో నీళ్లు పోస్తుంటే చూస్తూ కూర్చోవాలా లక్ష్మి? మరి పిల్లల పరిస్థితి ఏంటండి? పిల్లలు పుట్టించేంత లెవెలు లేదు, వాళ్ళని పెంచి పోషించేంత లగ్జరీ నాది కాదు. మరి ఒక్కసారి ట్రై చేయొచ్చు కదండి. మనకు రాని పని ట్రై చేయకూడదు, వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు లక్ష్మి. నువ్వు ఇంట్లో లేనప్పుడు చెప్పడం మర్చిపోయాను అన్నయ్య. ఆ. అప్పులోళ్ళు వచ్చి అల్లరి చేశారు అన్నయ్య. అప్పులో అల్లరి చేయక ఆర్కెస్ట్రా తెచ్చి కచేరీ చేస్తారా? నువ్వు ఇంట్లోకి వెళ్ళి వంట పని చేయిపో లక్ష్మి. వంట చేయడానికి ఏమున్నాయి? ఆ పుచ్చు వంకాయలు తప్ప. సంసారం అనే ఉచ్చులో పుచ్చుదే ఉంది, బొచ్చు ఏదో ఒకటి వండిపో. ఏమండి, కొంచెం కందిపప్పు ఉండిస్తారా? కాజాలు తినడానికి కాజాలు లేవంటే రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి రసగుల్లు అడిగిందంట. అబ్బా, ఇక్కడ మాకు ఉప్పుకు గతి లేక చేస్తుంటే నీకు కందిపప్పు కావాలా? ఏంటి కోపడుతున్నారు? కోప్పడక నీ మీద పడమంటావా? ఏంటి ఒళ్ళు తిక్క తిక్కగా ఉందా? అవును, నాకు కొంచెం తిక్కు ఉంది, దానికో లెక్క ఉంది. ఆ లెక్క ఏంటో చూపిస్తా ఈ రోజు నీ తిక్క. తిరుగు పొరుగు అన్న తర్వాత ఇచ్చి పుచ్చుకోవడాలు ఉంటాయి కదన్నయ్య. ఇంట్లో ఉప్పు కారం లేదు కానీ వాళ్ళ ఉపకారం గురించి ఆలోచిస్తా. పెళ్లిడికి వచ్చిందండి. అది నాకు తెలుసు. ఆల్రెడీ అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు, మీరు లోపలికి వెళ్ళండి. లోపలికి రమ్మంటారా? ఎందుకో గడ్డబారి తెచ్చుకొని అక్కడే తవ్వుతూ కూర్చో. చాలా వణుకు పుడుతుంది. చలికాలంలో వణుకు పుట్టక వడివేలు పుడతాడా?
ఎందుకు వచ్చావురా నువ్వు? పెళ్లి చూపులకి. ఈ గెటప్లో వచ్చావే? నాకు థియేటర్ ఉంది, అందులో ఏ సినిమా ఆడితే అదే కాస్ట్యూమ్ తో బయట తిరగడం అలవాటు. నీ థియేటర్లో యోగి వేమన ఆడేటప్పుడు మాకు కనిపించకు ప్లీజ్. ఇంతకీ నాకు చిన్న డౌట్ అండి. ఏంటది? పెళ్లి అంటే ఏంటి అసలు? నా చావుకు నేనే కారణం అని ఒక సూసైడ్ లెటర్ రాసుకొని 1000 మంది చేత సాక్షి సంతకాలు పెట్టించడమే పెళ్లి. ఇంతకీ అమ్మాయి ఎక్కడ? అన్నయ్య గుడికెళ్ళి వచ్చాను అన్నయ్య. నీ కోసం పెళ్లి చూపులకు పెళ్లి కొడుకు వచ్చాడు, చూసుకో. సుభద్ర! ఏంటండి ఇది వాంత? అబ్బే లేదు, విజయశాంతి. వాంతి కనపడట్లేదా? ఏమిటి సుభద్ర ఇది? కాలేజీనన్నయ్య. ఎలా జరిగింది ఇదంతా? కాలేజీలో చదువుకుంటే రోజులో ఒక ప్రేమకుడికి నా చెయ్యి అందించాను అన్నయ్య. కాటికి కాలు చాపాల్సిన వయసులో ప్రేమ కోసం చెయ్యి చాపావా సుభద్ర? ఇలాంటిదప్పుడు ఇంకా మనం బతకడం అనవసరం. అన్నయ్య నువ్వు అలా కనుక అన్నయ్య నా వాయిస్ కూడా వేసుకొని నిండు 100 ఏళ్ళు బతుకన్నయ్య. నీ ఆయుష్ మహా అయితే బొంగు ఇంకా 2 ఏళ్ళు బతుకుతావు. నీ ఆయుష్ నాకెందుకు? అయినా నీ కడుపుకి కారణమైన వాడి దగ్గరికి వెళ్దాం పద. జగన్నాథం బయటికి రారా. ఏమంటా అరుస్తున్నావు? మీ కొడుకు నా చెల్లిని తల్లిని చేశాడు. అయినా పెళ్లి కాకుండా తల్లి ఎలాగైంది? కారు నడపాలంటే ట్యాంకర్ లో పెట్రోల్ ఉండాలి గానీ లైసెన్స్ తో పనే ఉంది. అయినా బ్లాక్ బోర్డ్ లాంటి నీ చెల్లి అక్కడ, చాక్ పీస్ లాంటి నా కొడుకు ఎక్కడ? ఆ చాక్ పీస్ తోనే ఆ బ్లాక్ బోర్డు మీద అడ్డదిడ్డంగా అక్షరాలు దిద్దేశాడు మీ వాడు. అయినా గంజి నీళ్లు తాగి నీ బ్రతికేంటి, బెంజ్లో తిరిగే మాలేవలేంటి? జగన్నాథం ఏంటి సన్నంగా ఉన్నావు, ఏం చేస్తావు? కరెంటు తీగ కూడా నాలాగే సన్నగా ఉంటది. కానీ ఇక్కడ కరెంటే లేదు. అన్నయ్య ఈ సంబంధం మనం ఎందుకు తాతల లాంటి సంబంధం చేసుకుందాం అన్నయ్య. వద్దు. ఇప్పటికి దారిలోకి వచ్చావు చెల్లి, నీకు తాతయ్య కరెక్ట్ అని తెలుసుకున్నావా అమ్మా? అయినా ధనవంతులనే కదా మీకు పొగరు. నీకంటే ఎక్కువ ధనం సంపాదించి ఆ ధనాన్ని మనంగా నచ్చి మనల్ని కనగా చేసి వచ్చేస్తాను రా. ఏంటది లాస్ట్ లేదో మాట్లాడే అర్థం లేదు. నాకు అర్థం కాలేదు, పాత సినిమాల్లో అంతే. అయినా ఏమండి ఇప్పటికిప్పుడు ఇంత ధనవంతులు ఎలా అవుతామండి? పాత సినిమాలు చూడలేదా? సైకిల్ మీద వెళ్తాడు, ఫస్ట్ పాల ప్యాకెట్లు వేస్తాడు, ఆ తర్వాత పేపర్లు వేస్తాడు, తర్వాత బైక్ మీద వస్తాడు, ఆ తర్వాత కారులో వస్తాడు. అంత టైం ఉందంటారా? అందుకే అందరూ పైకి చూడండి, ఫ్లాష్ కట్ లో సాంగ్ చేసుకుంటారు, ఆటోమేటిక్ గా కోటేశ్వర్లు అయిపోతారు. కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. అయిపోయిందా ఫ్లాష్ బ్యాక్? నాన్న పందులే గుంపులుగా వస్తాయి, మారిపోయాం ధనవంతులు. జగన్నాథం బయటికి రారా. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, చెడ్డవాడు ముందు సుఖపడతాడు, చివరికి కష్టపడతాడు. మంచివాడు ముందు కష్టపడతాడు, చివరికి సుఖపడతాడు. నాన్న ధనవంతులు. అయినా డబ్బుదే ఉంది బాబు, ఈ రోజు ఉంటది రేపు పోద్ది, గుణం ముఖ్యం కదా. ఆపరా నీతి లేని కుక్క, అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా నీది కోస్తా. ఏంటి నాలుక. చూశారు కదా, పేదవాడికి ధనవంతుడికి మధ్య వ్యత్యాసం ఒక్క డబ్బు ఒక్కటే. అదే చెప్పడానికి స్కిట్ అంతా చేశాను. నా కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు అన్నయ్య? భారం అంతా సుధీర్ పైన వేద్దాం పదమ్మా. ఎలా ఉంది స్కిట్? ఆది స్కిట్ గురించి నేనేం చెప్పగలను? మొత్తం 2 రాష్ట్రాలే చెప్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఆది 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 జపం అయిపోయింది. అది అసలు డైలాగులు అసలు ఇంత సింపుల్ గా కూడా చెప్పొచ్చా అనిపిస్తుంది నువ్వు చెప్పిన తర్వాత. కానీ అది ఆలోచించడం చాలా కష్టం అనేది తెలుసు ప్రతి రైటర్ కూడా. అండ్ ప్రతి పంచ్ కూడా సూపర్ గా పేలింది. అసలు అన్నిటికన్నా దరిద్రం కూతురుగా యాక్ట్ చేయడమే దరిద్రాల్లో దరిద్రం అంట. ప్రతి డైలాగు పేలింది, చాలా బాగుంది. ఈ పాట సినిమాలో ఎంత ప్రభావం చూపించిందో తెలియదు కానీ మన భాస్కర్ స్కిట్ పై మాత్రం గట్టిగానే చూపింది. ఆ పాట ప్రభావం విశేషాలేంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ నావి సుధాకర్ టీమ్. మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడిని ఆడే చందమామలం. అమ్మా ఏనా ఇవాళ నాకు స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందమ్మా. అవునా నాన్న, చాలా సంతోషం నాన్న. అమ్మా ఏనా ఇవాళ బంటి గారిని వాళ్ళ నాన్నే పికప్ చేసుకున్నాడమ్మా స్కూల్ నుంచి. క్లాస్ లో ఫస్ట్ వచ్చావు కదా, నీకు పార్సల్ చేసి పెట్టినా. అమ్మా నేను నాన్న గురించి మాట్లాడుతాను, సేమియా పాలు అని అంటావేంటమ్మా? నాన్న గురించి మాట్లాడమ్మా. నాన్న ఎప్పుడు వస్తాడమ్మా? ఎప్పుడు వస్తాడా? ఇన్ని రోజులు నిన్ను కష్టపడి పెంచి పావలా ఒక్కొక్క జాకెట్ కుట్టి నిన్ను చదివిస్తూ ఉంటే నువ్వు నాన్న గురించి అడుగుతావా?
ఉంది. నా కోసం తన ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతుంది, కష్టపడి నన్ను పెంచుతుందని మాత్రం లేదా? ఊరుకోనా, నువ్వు పెద్దవాడివై కాలేజీ చదువులు చదివి మంచి ఉద్యోగస్తులు అవ్వాలనేది నా కోరిక. పెద్దగైపోయాడు. అమ్మా అమ్మా బాబు, ఇవాళ నన్ను కాలేజీలో గోల్డ్ మెడల్ తో సత్కరించారమ్మా. బాబు అమ్మా, నేను అనుకున్నట్టు కళాశాల చదువు చదివి గోల్డ్ మెడల్ సాధించుకున్నాడా? అవునమ్మా. ఇలాంటి శుభ సందర్భంలో నాన్నగారుంటే ఎంత హ్యాపీగా ఉండేదమ్మా నాకు. అమ్మా, నువ్వు ఇంకా మారలేదా బాబు? స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు అమ్మా నాన్నెక్కడా అని అడిగితే నేను నీకు చెప్పిన సమాధానం గుర్తు లేదా బాబు? చెప్పమ్మా, ఒక్కసారి నాన్నగారిని చూడాలని ఉందమ్మా. ఎలా ఉంటాడమ్మా చెప్పమ్మా, నాన్నని చూడాలని ఉంది చెప్పమ్మా. ఎన్ని కష్టాలు పడ్డా అమ్మ గుర్తులేదు, కానీ నాన్న గుర్తు వచ్చాడు గోల్డ్ మెడల్ సాధించగానే నీకు. లేదమ్మా, నువ్వు అనుకున్నా నేను సాధిస్తానమ్మా. ఏం కావాలో చెప్పమ్మా. నువ్వు పెద్దవాడివై ప్రభుత్వ ఉద్యోగం చేసి నా లాంటి ఆధారం లేని ఎంతో మంది ఆడవాళ్ళకు ఆదరణ కావాలి బాబు, ఆదరణ కావాలి. నీ కోరిక నేను నెరవేరుతానమ్మా. అమ్మా అమ్మా బాబు, నీ కొడుకు ప్రయోజకుడై వచ్చాడమ్మా. అమ్మా, ప్రభుత్వం వారు నాకు సిఐడి పోస్ట్ ఇచ్చారమ్మా. ఈ తల్లి కన్నా కళను నెరవేరుస్తున్న పోలీస్ ఆఫీసర్ చేసి వచ్చావు బాబు. అమ్మా, ఒక్క మాట అడుగుతున్నాను చెప్పమ్మా. ఎప్పటికైనా నాన్నగారు ఎక్కడున్నారో చెప్పమ్మా. అమ్మా, నువ్వు ఇంకా మారలేదా బాబు? ఆయన ఉన్నారా? చిన్నప్పటి నుంచి నాన్న 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 అంటున్నావు. ఏం పెట్టారా నీకు మీ నాన్న? నేనేమైనా మను అడిగానా, మాణిక్యాలు అడిగానా? నాన్నగారినే కదమ్మా అడిగింది. నువ్వు పావలా పావలా కూడబెట్టే ఎప్పుడు బడులు మాణిక్యాలు కొంటావమ్మా. మాట్లాడితే మీడియం ఉండాలి. అమ్మా చెప్పు, నీకోసం ఏం చేయమంటా? ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నా. అమ్మా అమ్మా మాట్లాడమ్మా. బాబు, కష్టపడి ఇంత పెద్దవాడిపై ఉద్యోగం సాధించాం. ఒంటరిగా బతుకుతూ ఇంతగా అలసిపోయిన ఈ అమ్మకి ఒక తోడు కావాలి బాబు. చాలమ్మా చాలు, నేను ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను. నీకు తోడును నేను తీసుకొస్తాను. ఎవరు చేసుకుంటావు? బాబు గారిని చేసుకోమ్మా. అత్యంత గుణవంతుడు ఇంకెక్కడా దొరకదు నీకు. తోడు కావాలని అడిగింది నాకు కాదు బాబు, నీకొచ్చే జోడి నాకు తోడుగా ఉంటుంది అనుకున్నాను బాబు. నాకు ఇంకా పెళ్ళిడు వచ్చిందంటావా అమ్మా? వెళ్ళిపోయింది కూడా వెళ్ళిపోయింది. ముద్దురు బెండకాయ. నీకు పెళ్లి చేసుకుని వచ్చి ఎప్పుడు దాటిపోయే స్థితిలో ఉంది బాబు. కంగారు పడకమ్మా. మన వంశంలో ఎవడైనా టైర్ తిప్పితే కోడలు ఆటోమేటిక్ అదే వస్తుంది. నువ్వు వెళ్ళు, ఆ పనిలో నేనుంటాను. మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడిని ఆడే చందమామలం. ఎవరైనా నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే మాత్రం వేళ ఎదురుకుంటా వచ్చావు. అసలు నిన్నానాలే ఆడపిల్లలు గుద్దడానికి సిగ్గులేదు. నువ్వు ఆడపిల్లవా? కాలిపోయిన అగ్గిపెట్టెలా ఉన్నావు. నువ్వు ఆడపిల్లవా? చూస్తే తెలియట్లేదా నేను ఎంత అందంగా ఉన్నానో? నీ అందం చూస్తుంటే నా మనసు మారిపోతుంది. చెప్పు, నేను పెళ్లి చేసుకుంటాను. మా అమ్మకి కోడలు కావాలంట. నేను చేసుకోను. ఒళ్ళు చల్లుమంటుంది నిన్ను చూస్తే, ఏదోలా ఉంటుంది నిన్ను తాకితే. చెప్పు రాదా, ఎంతకాలం ఇలా పుట్టానుగా నట్టానుగా ప్రేమించుకుంటాం. అమ్మ పెళ్లి కొప్పుకుంది. పద. ప్రేమించుకోవడం గుద్దుకున్నారు ఒకడు. అమ్మా అమ్మా అమ్మా. బాబు, అమ్మా నీ కాబోయే కోడలమ్మా. ఏమన్నా బాబు? నీకు కాబోయే కోడలమ్మా మహాలక్ష్మిలా ఉంది బాబు. ఇంతకి మామగారు ఎట్టలేరు? అడగకూడని ప్రశ్న అడిగావు రాధా. దీనికి అమ్మాయి సమాధానం చెప్తుంది. చెప్పమ్మా. నాకంటే ఈ సమాజానికి అక్కర్లేదన్నా. ఇప్పుడు నీ కాబోయే కోడలు అడుగుతుంది. ఇప్పుడు ఏం చెప్తావమ్మా? చిన్నప్పటి నుంచి అడుగుతుంటే సమాధానం చెప్పలేదని ఒక ఆడదాన్ని తీసుకొచ్చి నా కోడలని పరిచయం చేసి మామయ్య ఎక్కడా అడిగిస్తున్నావు బాబు. అమ్మా, ఇన్ని రోజులు నేను పసిబిడ్డను పెంచాను అనుకున్నాను కానీ పాలు పోసి పాపుడు పెంచాను అనుకో. అమ్మా అమ్మా అమ్మా
నేను అలాంటి వాడిని కాదమ్మా. ఈ సమాజం కోసం కాకపోయినా నీ కాబోయే కోడల కోసమైనా చెప్పాలమ్మా. నీకేం కావాలి చెప్పు, నీ కోరిక ఏంటి చెప్పు, నేను తీరుస్తాను. ఈ వయసు అయిపోయిన ముసలిదానికి ఆడుకోవడానికి ఒక బాబు నువ్వు బాబు. నువ్వు అలా వెనక్కి వెళ్తే నేను టైర్ తిప్పేస్తానమ్మా. సన్నగాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి ఏమైంది బాబు? ఇద్దరం ఓటే వెళ్ళామమ్మా. 4 సంవత్సరాలు గడిచేసరికి ఈ బోటే బయటకు వచ్చింది. నువ్వు నా మనవడివా బాబు? బాబు చూసావా, నేను చూస్తుంటా చిన్నప్పుడు నిన్ను చూస్తున్నట్టు ఉంది బాబు. అవునా అమ్మా? నాన్నమ్మ తాతయ్య ఎక్కడా? తాతయ్య ఎక్కడా? వెయ్యి కళ్ళతో ఆశా కిరణంలా నా వంశాల అభివృద్ధి చేస్తున్నా నువ్వు ఇప్పుడు తాతయ్య ఎక్కడా అని అడిగి ముసలిదాని గుండె పగల కొట్టకురా. నీకేం కావాలో చెప్పమ్మా. ఈ సంతోష సమయంలో మీ నాన్నగారు ఉంటే ఎంత బాగుండేది బాబు. వస్తున్నారు వస్తున్నారు. ఏమండి జానకి, ఏమండి జానకి, మళ్ళీ నిన్ను నేను ఇలా చూస్తాను అనుకోలేదు జానకి. ఎన్నాళ్ళకి కలిసాం జానకి. ఏమండి ఇంకొక మన బాబండి. బాబు నాన్న, బాబు నాన్న, మన మనవడండి. మనవడు మనోడు. ఇంకా సేపు అయితే ఊపిరాడికి చచ్చేవాడు పిల్లాడు. నన్ను క్షమించండి. ఏమైంది దానికి? మీరు చచ్చిపోయారనుకున్నానండి. అమ్మా హాయ్ భాస్కర్, చిన్నప్పుడు మనం ఒకే క్లాస్ లో చదివాం. ఆంటీయా? ఆంటీ. హాయ్ ఆంటీ. అంకుల్ ఎక్కడ? రోజా గారు ఏమంటారు? పాపం వినోదిని బాధ చూడలేకపోతున్నా. నచ్చని పదం కదా అది. నాన్న ఎవరు, మామ ఎవరు, తాతయ్య ఎవరు కనుపన్న ప్రతి ఒక్కరు లాస్ట్ టాపిక్ అదే తీస్తున్నారు. బాగుంది నీ గెటప్. ఆ టైర్ వేసుకుని నరేష్ రావటం, ఆ తర్వాత మీరు రావటం, ఒకరి తర్వాత ఒకరు రావటం అనేది కూడా బాగుంది. పాత సినిమా చూసినట్టుంది. ఇప్పుడు హిలేరియస్ స్కిట్ తో మనందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు రచ్ రవి along with his team. మనవాడు వచ్చాడోయ్, మెరుపల్లే వచ్చాడోయ్. అరే మనకు రచ్చరవని ఏం చెప్పిండ్రా? సమాజంలో తప్పులు తప్పులాగా చూడు, రైట్ నాశనం కాకుండా చూడు అన్నాడు. మనకు ముఖ్యంగా ఒకటి చెప్పిండ్రా, పొదలనికి ఏమైనా ప్రేమికులు ఉంటే బయటికి తీసుకొచ్చి పెళ్లి చేయనరా. ఆయన మాటను మనం సార్థకం చేయాలంటే ఈ పార్కులో ఏ పొదలెనక ఉన్న వాళ్ళని దొరకబట్టాలే, పెళ్లి చేయాలి. సాగర్ నువ్వు చూసుకోరా. చల్ 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 తొందర పో. ఎందుకద్దురా? పొదలెనకపోయినప్పుడు లేదారా ఈ సిగ్గు భయం? పొదలెనకపోతే పోని పరువు బయటికి ఎత్తపోతా అదిరా. అవును సార్, పరువు పోదు. ప్లీజ్ సార్. అంటే నువ్వు అమ్మాయిని ప్రేమించలేదా? ఎందుకు ప్రేమించలేదు సార్? నా ప్రాణం ఇస్తా సార్ తన కోసం, అడగండి సార్. అందుకోసమే ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేస్తా, ఆ తర్వాత సార్ పెళ్లి మాత్రం వద్దు సార్, ప్లీజ్ సార్. పెళ్లి ఎందుకు వద్దురా? నా పిల్లని తెలిసి చంపేస్తా సార్. అంటే నీకు పెళ్ళైందారా? వానికి అట్లా కొడితే తాకడమ్మా, నువ్వు జరుగు. పెళ్ళైనక కూడా పొదలెనక పోయి వచ్చారా నువ్వు? అరే సాగర్ ఫోటో తీరా. పొదలెనక ఉన్నది ప్రతి ఓడు ప్రేమికుడు కాదని ఈ సమాజాన్ని తెలవాలి. చెరవన్న మంచి విషయం చెప్పిండ్రా. పోరా ఇంకో పొద చూడిపో. నువ్వు చూస్తే మంచిదాని లెక్కున్నావు. ఏందమ్మా పొదలేనుక? మాది మంచి కుటుంబం కాదండి, మరి సాంప్రదాయబద్ధమైన కుటుంబం అండి. మరి
పొదలనికి ఏం చేస్తాను అమ్మా? మేము ఏం చేసినా నలుగురిలో చేయమండి. మరి పొదలు చాటుమాటుగా చేస్తామండి. అంటే నన్ను నమ్ముకొని నలుగురు బాధ్యత నా మీద ఉందండి. నలుగురు బాధ్యత తీర్చేంత వరకు నేను పొదలు చాటే పని చేస్తానని వాగ్దానం తీసుకున్నానండి. అందుకోసమే ఇప్పుడు నీకు పెళ్లి చేస్తా తర్వాత నువ్వు పొదలనుకో బాగుంటానా? ఏమండి మీకు దండం పెడతానండి. ఆ నలుగురు బాధ్యత తీరిపోయిన తర్వాత నేనే మీ దగ్గరకు వస్తానండి. మీరు ముక్కు ముఖం ఎవరిని చూపించి తాళి కట్టించుకోమని తలొంచుకొని తాళి కట్టించుకుంటానండి. ఏమే రోడ్డు రోలర్ ఊరంతా దొక్కినాక నీ వచ్చి నీ ఇల్లు దొక్కుతా అంటే ఊకుంటాడే ఎవడన్నా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నా బాధ్యత నాకు ముఖ్యమండి. అరే సాగర్, ఇలాంటి వాళ్ళ బాధ్యత మనకు ముఖ్యం రా. ఫోటో తీరా. సచ్చినోడా, నేను కట్ట గట్ట బంద గట్ట బొంద పెట్టి బొంద మీద పచ్చగట్టి పోడావా? నా పరువు తీస్తారా నువ్వు? నా బాధ్యతలకు భంగం కల్పిస్తారా నువ్వు? నీ సంగతి చూస్తారా? నువ్వు ఏ పొదల చాటును దొరకపోవు, నీ సంగతి నేను చూస్తారా? పొదల చాటు పోయే బ్యాచ్ కాదా నేను. హలో చూసినావారా? రివెంజ్లు తీసుకుంటారు ఆడోళ్ళు. ఎవ్వరు చక్కగా ఉండదు లోకం మీద. తప్పటి నుంచి చూస్తాను రా. ఈ ముసలోడు ఏందో చేస్తాండి ఇక్కడ. హలో పెద్ద మనిషి, హలో ఏ మీ మనవరాలను పెట్టుకొని ఏం మాట్లాడతానో ఇంటికి పోవచ్చు కదా. వాట్ ఆర్ యు టాకింగ్? ఎవరు మనవరాలు? నేను ప్రేమికుణ్ణి, తను నా ప్రేయసి. ఈ హాల్లో గనక ఒక్కరితోనన్నా జస్ట్ ఏ మినిట్ అనిపిస్తే చాలా నేను ఫీల్డ్ లో తెలిసిపోతా. హాయ్ మై డి హ్యాండ్సమ్, నేను ప్రేమికున్నా కాదా చెప్పండి ఇతనికి. అబ్బో హాయ్ మై డియర్ బ్యూటీ, కమ్ అండ్ టెల్ మీ, వరల్డ్లోనే అత్యంత భయంకరమైన ప్రేమికుల్లా కనబడలేదా? తాత నువ్వు మంచిగా తాత, ఐఎమ్ స్టిల్ అండ్ డైనమిక్ ప్రేమికుణ్ణి. నిజమండి, ఆయన ప్రేమికుడు. ఏం చూసి ప్రేమించినవే? నేను ఆయనలో ఏం చూసానో తెలియదు కానీ ఆ గిటార్ చూసి ఆయన వాయించే విధానం చూసి ప్రేమించేశానండి. గిటార్ వాయిస్తారా? యు వాంట్ టు సీ మై వాయింపు? ఏమండి గట్టిగా వాయించకండి, తీగ తెగేలా ఉంది. వస్తే మెంటల్ ఆల్రెడీ వారి తీగలు ఎప్పుడో తెగిపోయినాయి. ఉంగల్ మాటే ఉరియాదేలే, ముందల్ పూడి కడయాదేలి, మెనే ప్రేమ కాదల్. దట్స్ ఎనఫ్. నీ వాయింపుడేంది, అది తిరుగుడేందిరా నాయన. స్టిల్ 20 years నుంచి వాయిస్తూనే ఉన్నాను. నాకు తెలియక అడుగుతా. దీని వయసు చూస్తే 16 ఏళ్ళు ఉన్నది, నీ వయసు చూస్తే 42కు 2 కింద ఉన్నది. ఎట్లా ప్రేమించింది రాది నిన్ను? సార్ మీకు నమస్కారం పెడతాను సార్, మేము ప్రేమించుకుంటున్నాం సార్, దయచేసి మాకు పెళ్లి చేయండి సార్. ఒరే తాత మనవరాలకు పెళ్లి చేయమంటాడు. తాత మనవడు. ఇక్కడో కళ్ళజోడు, ఇల్లు కళ్ళజోడు, ఇక్కడో కళ్ళజోడు, ఏంటిరా ఇవి? దిస్ ఈస్ ఉదయం పూట, ఇది ఆఫ్టర్నూన్, ఓకే, ఇది నైట్ విజన్. సార్ 20 ఏళ్ళ నుంచి ఐఎమ్ సెర్చింగ్ ఫర్ లవ్, ఇప్పుడు పడింది సార్. ఇంకా నా ఎనర్జీ లోపల ఉంది, మీకు పదల్లోకి వెళ్ళడం కావాలి అంతే. ఐ వాంట్ ఎవిడెన్స్ 100%. ఓకే నువ్వు ఆగు సాగర్ అన్నా, ఇచ్చుకోరా మన టాలెంట్. శీలాకి జవానే కమ్. ఆవిడ ఎందుకు అక్కడికి పంపిస్తున్నారు? చూడు నేను చెప్తాను, నువ్వు పట్టుకురారా వాళ్ళను. దాన్ని పంపించమంటే దీన్ని పంపించారేంటి? నేను ఆల్రెడీ 2 times 2000 ఒకసారి 2000 ఒకసారి ఇచ్చాను దీనికి. సిగ్గు లేదురా నీకు? ఒక అమ్మాయిని మోసం చేద్దామని, ఆ అమ్మాయికి ముక్కు పచ్చలని వయసు, నీదేమో 3-4 రోజులైతే కేర్ హాస్పిటల్ పడుకునే వయసు. దానికి న్యాయం చేయి. దానికి నేను న్యాయం చేస్తే దాని దగ్గరికి వచ్చేవాళ్ళకి నేను అన్యాయం అయిపోతాను. ప్రేమ ఎవరికైనా ప్రేమ కదరా. గిటార్ తెరవానికి గిటార్ వాయించు. చేయి కట్టు కట్టు పట్టు. అన్నా సూపర్ అన్నా. మన ఏమున్నా పెళ్లి చేసే బ్యాచేరా. ఏమండి నేను ప్రేమించక ఒక్క మగాడిని ప్రేమిస్తే తన్ను కూడా పంపించేశారు మీరు. ఇప్పుడు నీకేంటి? నిన్ను సెటిల్ చేయాలి అంతే కదా. ఈ సమాజం గురించి పూర్తిగా తెలిసినవన్నీ నీకు దగ్గరుండి నేను నేర్పిస్తా పదా.
ఈ రోజు కూడా మనం బలయ్యాం. ఏమంటారు? నిజమే, అది లాస్ట్ టైమే చెప్పాను కదా, అసలు రచ్చరవి స్కిట్ చూస్తున్నామంటే మనం ఎన్ని జన్మల పాపం చేసామో అని. కానీ ఏం చేస్తాం, మన జబర్దస్త్ కుటుంబంలో ఒక సభ్యుడు కాబట్టి ఏం చేసినా బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. కానీ బాగా చేసావురా, ఊరికే అంటున్నాను. నైస్ నైస్. తాత మనవళ్ళ అల్లర్ని ఓ సూపర్ స్కిట్ గా మార్చి మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు అదిరి అభి along with the team. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే. వీడు ఇంకా లేవలేడు. ఈ కాలం కుర్రాళ్ళు ఉన్నారే, ఎక్కడ పోతుందండి ఈ జనరేషన్? ఏమైపోతుందండి ఈ జనరేషన్? అదే మన కాలంలో ఇలా ఉండేదా? ఏమో. ఒరేయ్ లేవరా, 10 అవుతుంది లేవరా. అబ్బా ఆదివారమే కదా తాత. ఆదివారమైనా 6 గంటలకే తెల్లారుతుంది, 10 గంటలకు కాదు. లే ఇప్పుడు లేచి నేను అమ్మో 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 మందు మాటరా. ఏమైపోతుందండి ఈ జనరేషన్? ఎక్కడ పోతుందండి ఈ జనరేషన్? అదే మన కాలంలో మందు ముట్టేవాళ్ళమా? తాత మీ కాలంలో ఏం జరిగిందో మళ్ళీ మళ్ళీ చెప్పనవసరం లేదు. అయినా పొద్దున్నే ఎందుకు లేపుతున్నావు నన్ను? ఈ ఏటీఎం కార్డు తీసుకెళ్లి డబ్బు తీసుకురారా. ఏటీఎం కార్డు తీసుకెళ్లి డబ్బు తీసుకురావన్నా. కావాలంటే 10 స్కిట్లు వరుస కొట్టుమను, కొడతా. అనసూయను కెమెరా సైడ్ చూడకుండా చేయమను, చేస్తా. అంతేగాని ఏటీఎం లైన్ లో మాత్రం నిలబడ్డా. అంత కష్టమైన పనులు చెప్పక తాత. అంత కష్టమైన పని అరా ఇది? మరి లేకపోతే తిరుమల కొండ మీద ఉన్న లెంత్ కంటే డబల్ ఉంటుంది అక్కడ. ఆ డబ్బులతో నువ్వు ఏం చేస్తావు? హాస్పిటల్ చూపెట్టుకుంటాను రా. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని నువ్వు పెద్ద చేసే పనులు ఏం లేవు అని నా మాటిని ఆ 2 కాళ్ళు తీసేసి వీల్ చైర్ లో సెటిల్ అయిపో. ఊపిరి సినిమాలో నాగార్జున తీసుకెళ్ళినట్టు నీ ప్యారిస్ తీసుకెళ్ళిపో. ఆయన నాగార్జున కాబట్టి ప్యారిస్ తీసుకెళ్ళవు, నువ్వు నన్ను ప్యారడైస్ దాకా కూడా తీసుకెళ్ళలేవురా. హలో హలో లైలా, ఏంటి మన పెళ్లికి మీ పిల్లలు ఒప్పుకున్నారా? ఓకే పిల్లలు ఒక లైలా కోసం తిరిగాను దేశం. ఈ లైలా ఎవరు? నా జిఎఫ్. జిఎఫ్ అంటే గర్ల్ ఫ్రెండ్. అప్పుడే మన కాలంలో జిఎఫ్ అంటే గ్రాండ్ ఫాదర్ అనేవాళ్ళం కానీ ఇలా గర్ల్ ఫ్రెండ్ అనేవాళ్ళం కాదు. రే మీరు మారర్రా. మా కాలంలో అయితే ఆ రోజులే వేరు. తాత నీకు దండం పెడతా, ఇంకొక మాట మాట్లాడకుండా వెళ్ళి రెస్ట్ తీసుకో. మాట మాట్లాడితే మా జనరేషన్, మా కాలంలో అలా ఉండేవాళ్ళు, మా కాలంలో ఇలా ఉండేవాళ్ళు అంటున్నారు. అసలు ఆ కాలంలో ఎలా ఉండేదండి రోజా గారు? అనసే నీ కాలమే కదా నీ తిప్ప, నీకు తెలీదా? లేటెస్ట్ యూత్ మేము యో యో యో. ఓ పని చేద్దాం, ఆ కాలంలో ఎలా ఉండేదో 24 వాచ్ సెకండ్ హ్యాండ్ లో కోటిలో కొన్నాను, ఆ కాలంకి వెళ్ళి చూద్దాం. ఓకే? అయ్యో రామా. నా జన్మభూమి అంత అందమైన దేశము, నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము, నా సాబిరంగా నా సాబిరంగా. అబ్బా ఆ కాలంలో ఇంత బాగుండేదా? ఎటు చూసినా గ్రీనరీ, పొల్యూషన్ లేదు, ఎంత బాగుంది. అరే ఓల్డ్ లేడీ, సూపర్. 1980s యంగ్ లేడీ. మా తాతకేదో జమీందారు బంగళా అన్నాడు. ఇక్కడ ఎక్కడుంటాడు అబ్బా? ఎవడో పడుకున్నాడు, నేను లేపుదాం. హలో భయ్యా, 10 అవుతుంది లేవు భయ్యా. ఆదివారం కదా భయ్యా, పడుకొని కాసేపు. ఆదివారం అయినా 6ంటికే తెల్లారేది లే. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే, ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుందే. ఎవడా నువ్వు? మా తాత. తాత తాత భయ్యా తాత ఒకసారి లేవండి హ్యాపీగా. నేను అలా బయట నుంచి వెళ్తుంటే టూలెట్ అని బోర్డు కనిపించింది. రెంట్కి ఏమైనా ఉందేమో అని కనుక్కోడానికి వచ్చా. అది టూలెట్ బోర్డు కాదు, టాయిలెట్ బోర్డు. నేను ఉండేది బాత్రూమ్ టాయిలెట్స్ లో. టాయిలెట్ లో ఉంటావా? టాయిలెట్ అని చీప్ గా మాట్లాడకు. ఇదే హైదరాబాద్ లో మొట్టమొదటి సులభ్ కాంప్లెక్స్, దీనికి నేను ఓనర్. ఆహా, మొట్టమొదటి కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత అన్న రేంజ్ లో చెప్పావు కదరా. ఇప్పుడు నేనేం చెప్పుకోనరా? సులభ్ కాంప్లెక్స్ కట్టింది మా తాత అని చెప్పుకోన్నా? అరే మాటి మాటికి తాత తాత అంటున్నావు, ఇదేమన్నా నీ గూత పదమా? అంటే కొంచెం సండే ఏం పిచ్చి పిచ్చిగా. నువ్వు మందు తాగుతావా? తాగుతావా? లేపుతా చూస్తావా? తాత తాత తాతని ఇలాగే క్యాచ్ చేసి అక్కడ చూసుకుంటా. తాత ఒక్క సెకండ్ ఇట్రా. ఏంట్రది? సెల్ ఫోన్. సెల్ ఫోన్ ఎంత ఉంటది? 50,000. 50,000 ఒక్క నిమిషం. దానికన్నా పెద్దది
ఏంటది? 3 రూపాయలే అద్దం. చూసుకున్నారు జాలే గాని ఇంతకీ బామ్మ ఎక్కడ? బామ్మ ఏంట్రా? బామ్మ అంటే ఇంకా అర్థం కావట్లేదు. మీ ఆవిడ నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఆవిడ ఎక్కడి నుంచి వస్తుంది? సరే నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్న ఆవిడ ఎక్కడ? ఒక అమ్మాయిని ప్రేమించిన, దానికి ఒక ఫాదర్ ఉన్నాడు, వాడు ఒప్పుకుంటలేడు. నా ముసలి తాత నేను లవ్ చేసిన అంటేనేమో మామూలు షరతులు పెట్టలేదు, ఈడేమో అమ్మాయిని ప్రేమించేసిన అంటే ఇప్పుడు వాళ్ళ నాన్న ఒప్పుకోవట్లేదంటే వదిలేస్తావా? అమ్మాయిని ఎత్తుకురాను. అయితే వెళ్ళి తీసుకొద్దామా మరి? ఆదివారం బస్సులు ఉండవు. బస్సులు ఏముంది తాత, ఓలా క్యాబ్ బుక్ చేద్దామా? ఓలా అంటే ఓలా 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 అంట ఇది. ఓలా ఓలా అప్పట్లో ఓలా ఇలా ఉంటుందని నాకు తెలియలేదు. ఓలా అదిరి పోలా. వెళ్దామా? పద పోదాం. ఇదేనా ఇల్లు? ఇదే చూసి అబ్బో సరాసరి ఇంటికి వచ్చేసా. మన పెళ్లి గురించి మాట్లాడదామని. అబ్బా పురుష్. ఎవరమ్మా వీళ్ళు? మావయ్య మీ అమ్మాయితో పెళ్లి చేసుకుందామని వచ్చాను మావయ్య. నెలకు ఎంత సంపాదిస్తావు బాబు? 125. 125 అంటే అంత రియాక్షన్ ఇస్తాడేంటి? ఒక బర్గర్ కాస్ట్ కాదు 125. నెలకే అంతంటే సంవత్సరంలోగా వేలాధికారి అయిపోతాడు. హలో, మీరు అంత ఈజీగా పెళ్లికి ఒప్పుకుంటే కుదరదు. ఏదైనా ప్రశ్నలేండి. పెళ్లి చెడగొట్టకరా. చిన్నవాడు అయినా సరిగ్గా చెప్పావు బాబు. అడగండి 100లో ఎన్ని సున్నాలు ఉంటాయి? 2. 100లో ఎన్ని సున్నాలు ఉంటాయి? ఇది కాదు, కొంచెం టఫ్ క్వశ్చన్ అడగండి. సరే 1000లో ఎన్ని సున్నాలు ఉంటాయి? 20. ఎలా వచ్చాయి అడగండి. 20. 100లో 2 సున్నాలు ఉంటాయి. 1000లో 10 వందలు ఉంటాయి. 10 × 2 = 20. ఎక్కడికో వెళ్ళిపోయాడు. నీ పెళ్లి నేను చేస్తాను బాబు, కానీ మా అబ్బాయి నచ్చితేనే చేస్తాను. మరి ఎక్కడున్నాడు మీ అబ్బాయి? విజయవాడలో ఉన్నాడు బాబు. ఇక్కడికి రావడానికి 4 రోజులు పడుతుంది. ఏం మాట్లాడుతున్నావా? ఔటర్ రింగ్ రోడ్ మీద కార్ ఎక్కి తొక్కినామంటే 4 గంటలు వెళ్ళిపోతాం విజయవాడ. ఔటర్ రింగ్ రోడ్ తొక్కడం అంటే బాహ్య వలయ రహదారి. నీకు అర్థం కాదులే కానీ ఫోన్ కొట్టండి, ఫోన్ చేసి మాట్లాడదాం. ట్రంకాల్ బుక్ చేసామండి, మాట్లాడడానికి 2 రోజులు పడుతుందంట. నంబర్ చెప్పండి ఒకసారి. 432. STD ఓకే, నంబర్ చెప్పండి. అదే నెంబరు. ఓహో 3 నంబర్లేనా? కలవట్లేదు ఫోన్. సరే మీ ఇష్టం కానివ్వండి. సరే బాబు, మా అబ్బాయి రాగానే చూసుకొని ముహూర్తాలు పెడతాం. మీ ఏర్పాట్లో మీరుండండి. నాకన్నీ నీ బుద్ధులే దరిద్రుడా. నీ వల్లనే నాకు ఈ బుద్ధులు వచ్చాయి. సరే హ్యాపీగా మీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్ తాత, కంగ్రాచులేషన్స్. నేను వెళ్తాను, ఇంకా టైం అయింది. వెంకటేశ్వర్లు, ఎలాగో మా ఇద్దరికి పెళ్లి అయిపోయింది, నీ వల్లే జరిగింది. నువ్వు కూడా 1 సంవత్సరం ఇక్కడే ఉంటే నాకు పుట్టబోయే బిడ్డను ఎత్తుకొని వెళ్ళొచ్చుగా. మీకు పుట్టబోయే బిడ్డ అంటే మా నాన్న, ఆయన్ని నేను ఎత్తుకోవాలి. నేను పెళ్లి చేసుకుని నేను సెటిల్ అయిపోవాలిగా. నా ఇంటి పక్కన నా స్నేహితురాలు ఉంది రాధా అని, తను నీకు బాగా సూట్ అవుతుంది. ఒకసారి ఉండి పిలుస్తాను. రాధా, ఏంది సరోజా పిలిచావు? నిన్ను పెళ్లి చేసుకోవడం కంటే నేను ఆత్మహత్య చేసుకోవడం వెళ్ళిపో. నేను వెళ్ళిపోతా. ఏం వెళ్ళిపోవద్దు, నన్ను పెళ్లి చేసుకోరా, మనం వెళ్దాం. గోవిందా గోవిందా గోవిందా. ఆ తర్వాత ఏం జరుగుంటది? మళ్ళీ నెక్స్ట్ స్కిట్ లో చూడొచ్చు. ఓ సీక్వెలా? రోజు గారు అర్జెంట్ గా కామెంట్ చేసి పంపించండి వీళ్ళని. బాగుంది. సో ఆన్ స్టేజ్ మీ తాత గురించి ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు, ఇన్ని నీతులు చెప్తున్నాడు, ఎలా ఉన్నాడు అని చూడాలనుకోవటం మంచి థాట్. చాలా బాగుంది. ఆ రోజుల్లోని సినిమాని స్కిట్ గా మార్చి ఈ రోజు మనల్ని నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. వెళ్ళి కూర్చో, ఛాన్స్ దొరికితే చాలు మొత్తం స్కిట్ చేస్తాయి. నీకి కుళ్ళు, నాకు కుళ్ళు, నీకి కుళ్ళు. ఎలా ఉంది మాకి సైకిల్ కి దెబ్బ? మాకి విరిగినది. సైకిల్ కి ఏం కాలేదే? సైకిల్ కి అయినది కాదు, నాకి కీలుకి దెబ్బ తగిలింది. అరే హాయ్ హాయ్, మీకి ఇరిగింది ఎక్కడ? ఇక్కడ.
అబ్బా మీది చూస్తుంటే లావణ్య సౌందర్య త్రిపాఠి గుర్తుకొస్తుంది. మీ నడుము మూసీ నది లాగా భలే ముచ్చట్గా ఉన్నది. మూసీ నది బాగా క్రంపు కొట్టును కదా. మరి మీదేమన్నా సెంటు కొట్టుకొని వచ్చినాయి, మీది గబ్బే కొడుతున్నాయి. నీ బాడీ లాంగ్వేజ్ చూస్తే నాపై క్రన్ను వేసినట్టు ఉంది. బాడీ లాంగ్వేజ్? ఓ బాడీ లాంగ్వేజ్. బోడి కన్నేంటి, మీ మీద మేము అన్ని వేద్దామనే వచ్చినాయి. మీరు మా మీద అన్ని వేస్తే మా చెప్పులు మీ మీద ఉంటాయి. ఇంతకీ రాజ్యంలో నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు. మీది ఏ ఊరు? భ్రమలాపురము. భ్రమలాపురం ఏంటి? భ్రమలాపురము. అదే భ్రమలాపురం ఎక్కడిది? అంటే భ్రమలాపురం. ఆవులాపురమా? ఇంతకు మీది ఎవరు? మాది ఇచ్చాపురం. వేవిచ్చాపురము. అంటే ఇచ్చాపురం. ఓ ఆవిరిచ్చాపురమా? అవును. ఏం చేశారు ఇప్పుడు? నవ్వితిని. అలా లేదే, గాడిదేదో సకిలించినట్టుందే. ఇంతకీ మీరేం చేస్తుంటారు? చూస్తుంటే కనబడట్లేదా? ఓ పూల ముక్కునేదానివా? కాదు, వనార్కలి. ఏం నరకాలి? నరకడం కాదు, నా పేరు వనార్కలి అని చెప్తున్నాను. మీరు ఏం చేస్తాయి? అరే చూస్తే తెలియటలేదా? కత్తులు నూరుతాయి. చెప్తాయి చెప్తాయి చెప్తాయి. ఇప్పుడు పారు దగ్గరికి ఎవరు వస్తాయి? దేవదాసు వస్తాయి. రోమియో దగ్గరికి ఎవరు వస్తాయి? జూలియట్ వస్తాయి. మరి మీ దగ్గరికి ఎవరు వస్తాయి? ఎవరు పడతాడు వస్తారా? చెప్పు తీసుకొని కొడతా. నేను అంటుంది అది కాదు. అనార్కేల్ అన్నప్పుడు నీ దగ్గరికి ఎవరు వస్తారు? సలీమే వస్తాయి. అరే మేరీ సలీం రే. అరే సలిజరానికి సలే పురుగు పెట్టినట్టున్నావు, నువ్వు సలీం ఏంట్రా? నేను గెటప్ వేసినాయి, బాడీ లాంగ్వేజ్ మార్చినాయి, మీరు నమ్మాలి. నేను నమ్మితిని పో. నీకై ఎంత ఎంత వేగి వేగిపోయాను, ఈ పూల మనసు నడుగు అడుగు ఇకనైనా హసీనా హసీనా. ఏమిటి అస్తములతో ప్రయోగము? శాటిలైట్ సమాచారం తెలుసుకోవడానికి రాకెట్ ని ప్రయోగిస్తారు. అవును. మీలో ఉన్న మనసులో ప్రేమని మాకి తెలుసుకోవడానికి ఈ హస్తాన్ని, ఈ ప్రయోగాన్ని చేసినాడు. ఈ ప్రయోగాన్ని చూస్తే నలుగురు ఏమనుకుంటారు? అప్పుడప్పుడు మన స్కిట్ లో స్పైసీ పంచులు వేసారు. ఏం చేసినాయి? చిరుమందహాసము. అరే హాయ్. ఇంతకీ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఈ వృద్ధానవనంలో గుర్తులు కోసుకుంటున్నాను. ఏ గుర్తులు? పూల గుర్తులు. ఈ వేలు నీ నోట్లో ఉంటే ఏమనిపిస్తుంది? నీ బాడీ మొత్తం ముళ్ళు గుచ్చుకుంటే బాగుండు. ఏ చిలిపి. సలీం నేను వెళ్ళొస్తాను. వద్దు. ఎక్కడికి? గృహమునకు వెళ్ళొస్తాను. కాదు అది కాదు, అది కాదు. గోడ ఏంటి ఎంత మెత్తగా ఉంది? ఆయన ఎవడు ఈ తోటలో గోడ అడ్డంగా పెట్టింది? పితుహు. అవునరా, పితువునే. మీరేంటి అడవి పందులు అర్ధరాత్రి పొలాల మీద దాడి చేసినట్టు మా మీద దాడి చేశారు? నన్ను పంది అంటావా? ఉత్త పంది కాదు, అడవి పంది అన్న. అట్లయితే ఓకే. మీరు వేటకని చెప్పి అమ్మాయి బాట పట్టినట్టు నాకు తెలిసినది. సరే, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పి చూపించుకోండి. ఈ మధ్య మీ అసాంఘిక కార్యకలాపాలు చాలా జరుగుతున్నాయంట. అసాంఘిక కార్యకలాపాల అంటే మీరు ఏకాంత మందిరంలో అప్పుడప్పుడు చేస్తారు అవేనా? అవే. అది కాదు, ఈ మధ్య నీకు చాలా ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. అదేగా మా బయట మాకున్న బిరుదు, దట్ ఈస్ మై బ్రాండ్. అది సరే గాని నా ప్రేయస్ని మీకు పరిచయం చేస్తాను. వ్రేణుగు వ్రేణుగమ్మ వ్రేణుగు, మా ఊరు వచ్చింది వ్రేణుగు. సలీం సలీం ఒకసారి ఈ వ్రేణుగు ఎక్కించవా? ఎగ్గిరి తంతాను. అది వ్రేణుగు కాదు, మా డాడీ. నీకు మా అమ్మాయి అవుతాడు. దండం పెట్టు. మీకు దండం. నీకు పెడతా పిండం. దానికి పెడితే పిండం, నీకుంటది గండం. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? పూల వ్యాపారము. ఆఫ్టర్ ఆల్ పూల వ్యాపారం చేసుకునే అమ్మాయి రాజుగారిని ప్రేమించడమా? అసలు గొప్ప గొప్ప కవులు, గొప్ప గొప్ప కవిత్రులు కూడా పూలు లేని ఏ వాక్యాన్ని వర్ణించలేరు తెలుసా? అందుకు నన్నే అంటారు పువ్వు పుట్టగానే పరిమళించింది, పిందె పుట్టగానే ముదిరిపోయింది అంటారు. అది వేరే వాక్యములే. ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్పమంటారా? మీ పుట్టిన రోజు పువ్వు కావాలి, మీరు పోయే రోజు పువ్వు కావాలి, మీ శోభన రోజు పువ్వు కావాలి. అంతెందుకు పూల మీద కవులు గొప్ప గొప్ప పాటలే రాశారు. రోజు 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 రోజా పువ్వా పువ్వా పువ్వా. ఓరా ఎర్రి పువ్వా. చూసారా, ఇప్పుడు మమ్మల్ని తిట్టడానికి కూడా ఎర్రి పువ్వా అన్నారు. ఎవరక్కడ? దాన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టు.
సలీం సలీం చివరిసారి చెప్తున్నాను, మనసు మార్చుకున్నారా? సరే సరే, లేదంటే రేపు మీ ఇద్దరిని సజీవ సమాధి చేస్తాను. ఓకే వెళ్ళండి. సజీవ సమాధి చేస్తానంట కదా, అయినా బ్రతుకుంటాం కదా, ఆ సమాధిలో కూడా మనం ప్రేమించుకుందాం సలీం. సమాధిలోకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ చచ్చిపోతాం కదే. చచ్చిపోము మనం, దాని దగ్గర నాకు ప్లాన్ ఉంది కదా. ఏంటి? ఇట్రమ్ము. అంతేనంటావా? ఓకే, ఇప్పటి నుంచి మనల్ని ఎవరు వేరు చేయలేరు, వేరు చేయలేదు, వేరు చేయలేరు. సలీం అవును సలీం. ఆపండి, ఏమిటి మీ సరసం? మమ్మల్ని సజీవ సమాధి చేసేయండి. మీరు వెళ్ళి ఆ సజీవ సమాధిలో వెళ్ళండి. పద. చివరిగా నేనే గెలిచాను, ప్రేమికుల్ని సజీవ సమాధి చేశాను. కంగ్రాట్స్ నాన్నగారు. థ్యాంక్ యూ. మీరే గెలిచారు. నువ్వేంటి ఇలా వచ్చావు? మా ప్రేమే గనక పవిత్రమైతే మాకు పిన్నే గడ్డపారైంది, అందుకే సమాధిని బట్టలు కొట్టుకొని బయటకు వచ్చేసాం. కావాలంటే వెళ్ళి చూడు. చూస్తాను. అమ్మా రే, దీనిలో నుంచి ఎలా బయటపడ్డావురా? పిత్తు పిచ్చివాడ, ఎలక బొక్కల నుంచి ఎలకే బయటకు వస్తుంది కానీ ఏనుగులు పందికొక్కులు బయటకు వస్తాయి అనుకుంటున్నారా? మా ప్రేమే గెలిచినది, అప్పుడు ఓడిపోయాము, ఇప్పుడు గెలిచి మనమే ప్రేమేంటో నిరూపించుకున్నాము. రోజా గారు ఏమంటారు? స్టార్టింగ్ అనార్కలి ఎంట్రీ గెటప్ బాగుంది, నీ గెటప్ చాలా బాగుంది, కాన్సెప్ట్ బానే ఉంది. సో ఇవాళ స్కిట్స్ చూసిన తర్వాత మన సోలో లాఫింగ్ క్వీన్ రోజా గారు, షీ వాజ్ వెరీ నైస్ టు ఎవ్రీవన్ కమెంట్స్ విషయంలో, కానీ పాయింట్స్ విషయంలో ఎలా ఉంటారో తెలుసుకుందాం. ఓకే బాయ్స్, ఆన్ ది స్టేజ్. Okay, let's start with Rocking Rakesh and team. Roja garu. Bullet Bhaskar and Tsunami Surakar's team. Rocket Raghava and team. Adani Abhi and team. Hyper Adi and Rising Raju's team. Racha Ravi and team. Ante ivalti performer of the day is Hyper Adi, Rising Raju. The big 25,000 to today's performer of the day, which is Hyper Adi and Rising Raju's team, 10,000 from Jabardast and 15,000 from Triple X Detergent Soap and Powder.